హాయ్ ఎవ్రీవన్. సో లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను కదా, డిజిట్ సమ్ కాన్సెప్ట్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది దాని గురించి చెప్తానని. అసలు సమ్స్ ఎలా అలా అవుతున్నాయి తెలుసుకోవాలని మీరు అనుకుంటే ఈ వీడియో చూడండి. డిజిట్ సమ్ మెయిన్ బేసిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే 9 డివిజిబిలిటీ రూల్ దగ్గర స్టార్ట్ అయింది. ఏంటి 9 డివిజిబిలిటీ రూల్కి డిజిట్ సమ్ కాన్సెప్ట్కి ఎక్కడ ఏంటి రిలేషన్ అనుకుంటున్నారా? ఒకసారి 9th డివిజిబిలిటీ రూల్ ఒకసారి చూద్దాం. మామూలుగా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 9 టేబుల్ తెలియాలి. మామూలు చూసుకుంటే 9 1 జార్స్ 9, 9 2 జార్స్ 18, 9 3 జార్స్ 27, 9 3 జార్స్ 36, 9 5 జార్స్ 4 జార్స్ 36, 5 జార్స్ 45, 6 జార్స్ 54, 7 జార్స్ 63, 8 జార్స్ 72, 9 జార్స్ 81, 10 జార్స్ 90. చాలు, ఎక్కడి దాకా అందగలరు. చాలు. మీరు మామూలుగా చూసుకున్నారనుకోండి, 9 డిజిబిలిటీలో 9 మల్టిపుల్ ఏదైనా సరే ఆ డిజిట్ సమ్ ఉంది చూసారా, ఇవి డిజిట్స్ కదా, డిజిట్ సమ్ అంటున్నాను. ఇవి ఎప్పుడూ కూడా 9 అవుతుంది. ఓకేనా? ఓకే, నేను కొన్ని నెంబర్స్ ఇస్తాను, అది 9 డిజిబిలిటీ అవునా కాదో నాకు చెప్పండి. ఓకేనా? 117 ఇది 9 డివిజిబిలిటీ అవుతుందా? 171, 711, 75, 23, 24, 53, 28. చూడండి, 9 డివిజిబిలిటీ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేయండి. చెక్ చేయాలంటే ఎలాగా? మన 9 డివిజిబుల్ అవ్వాలంటే కంపల్సరీగా డిజిట్ సమ్ అనేది 9 లేకపోతే 9 మల్టిపుల్ అవ్వాలి. 711 అంటే ఎంత అవుతుంది? 9 9 9. నేను ప్లేస్మెంట్ మారింది కానీ సమ్ 9 అయితే అది కంపల్సరీగా 9 డివిజిబుల్తో అవుతుంది. ఇది చూసారు అనుకోండి, 729 549. ఓకేనా? 18 అది 9 మల్టిపులే కదా, 9 2 జార్స్ 18. సో ఇది 9తో డివిజిబుల్ అవుతుంది. 10 8 18 ఇది 9 డివిజిబులే కదా. సో 9 డివిజిబుల్ అవ్వాలంటే ద యూనిట్ డిజిట్ సమ్ డిజిట్ సమ్ అనేది 8 అవ్వాలి, అయితే 9 అవ్వాలి, లేదా 9 మల్టిపుల్స్ అవ్వాలి. ఎలాగైతేనే అది 9 డివిజిబిలిటీ అవుతుంది. ఇప్పుడు అందకల్లా నేను లాస్ట్ క్లాస్లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను, దాంట్లో ఒక క్వశ్చన్ మామూలుగా తీస్తాను బయటికి. 43751 ప్లస్ 25653 ప్లస్ 35433 ప్లస్ 2567 ప్లస్ 342 ఉంది. దీని సమ్ ఎంత అని అడిగాను. ఓకేనా? దీని సమ్ మామూలుగా మీరు క్యాల్కులేట్ చేసి చూడండి ఎంత వస్తుందంటే 107746 ఎంత వస్తుంది. అలాగలగా రాస్తాడంటే నాకు ఆన్సర్ తెలుసు కాబట్టి నేను రాస్తాను. ఇక్కడ మామూలు క్యాల్కులేట్ చూసుకుని ఇదే ఆన్సర్ వస్తుంది. దీనికి సంబంధం ఏంటన్నా అంటే ఇది ఓకే, కాస్త ముందుకు వస్తాను, కొద్దిగా ముందు రాద్దాం. ఇక్కడ ఇంకో నెంబర్ రాస్తాను, 9739 అనేసి. ఇది 9 డివిజిబుల్ అవునా కాదు చూడండి ఒకసారి. ఓకేనా? 9 డివిజిబుల్ అవునా కాదు చెక్ చేస్తే 9 9 73 అంటే 10 వస్తుంది. అంటే 18 + 10 28 అవుతుంది. 28 అంటే ఎంత వస్తుంది? యాక్చువల్గా 28 అంటే 9 డివిజిబుల్ కాదు, 27 9 డివిజిబుల్. ఓకేనా? సో ఈ నెంబర్ని 9తో మనం డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. ఓకేనా? రిమైండర్ 1 వస్తుంది. రిమైండర్ 1 ఎలా వస్తుంది? యూనిట్ డిజిట్స్ అంటే కలిపిస్తాం అనుకోండి, 10 వస్తుంది. 10 డివిజిబుల్ బై 9 అంటే ఎంత? 1 రిమైండర్ అవుతుంది. ఓకేనా? సో ఈ వాల్యూ మొత్తం 9తో డివైడ్ అయిపోతుంది. ఒకటి తగ్గిస్తే ఇప్పుడు 9729 అయితే ఆర్ 9738 అయినా ఏదైనా సరే సమ్ 9 డివిజిబుల్ అయితే
ఆ సమ్ మొత్తం 9తో డివిజిబుల్ అవుతుంది, రిమైండర్ 0 అవుతుంది. రిమైండర్ 0 కాకుండా ఎక్సెస్ ఉన్న డేటా ఇలా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా సర్టెన్ నెంబర్కి ఇక్కడ ఇది చూద్దాం ఫస్ట్. ఈ నెంబర్ 9తో నువ్వు డివిజిబుల్ చేసావు అనుకో, ఎంత రిమైండర్ ఉంటుంది చూడు, ఎంత వస్తుంది ఇక్కడ. 7 3 10 15 4 1 5 20 20ని నువ్వు 9తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది. 9 2 + 18 కాబట్టి 2 మిగులుతుంది. ఓకేనా, 2 ఇస్ ద రిమైండర్. ఇక్కడ దీన్ని నువ్వు 9తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది. 6 3 9 5 5 10 ఇక్కడ 12 ఉండిపోయింది. ఓకేనా, 12ని 12 అంటే ఇక్కడ 9 యాడ్ చేసేయండి, అందుకన్నా 21 ఉంటుంది. 21 వచ్చింది. ఈ 21ని నువ్వు 9తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది. 9 2 + 18 ఇంకా రిమైనింగ్ 3 ఉండిపోతుంది. సో ఇక్కడ రిమైండర్ 3, ఇక్కడ రిమైండర్ 2. ఇక్కడ చూసాం అనుకోండి, 9తో డివైడ్ చేసాం అనుకోండి, ఇక్కడ రిమైండర్ ఎంత ఉంటుంది. 5 4 9 999 మన ఇక్కడ 3 3 3 9. సో కంప్లీట్గా ఇది 9తో డివిజిబుల్ అయిపోతుంది కాబట్టి రిమైండర్ 0. ఇక్కడ ఈ నెంబర్ని 9తో డివైడ్ చేస్తారు, 9తో డివైడ్ చేస్తారు అనుకోండి, రిమైండర్ ఎంత వస్తుంది. 7 2 9 5 6 11 అంటే రిమైండర్ 2 వస్తుంది. అంటే 9 కంటే 2 ఎక్కువ కాబట్టి రిమైండర్ 2. దీనికి రిమైండర్ ఎంత వస్తుంది. 4 3 7 2 అంటే 9. సో ఇక్కడ రిమైండర్ 0. ఓకేనా, మీరు మామూలుగా చేస్తున్న ఇవన్నీ కలిపినప్పుడు ఈ రిమైండర్స్ కూడా మీకు కలప ఎక్సెస్ నెంబర్లే కదా రిమైండర్ అంటే. 9తో మల్టిపుల్ అయ్యి ఇంకా మిగిలిపోయిన నెంబర్స్ ఇవే కదా. ఇవన్నీ మీరు కలుపుతున్నప్పుడు ఈ రిమైండర్స్ కూడా కలుస్తాయి కదా. ఇక్కడ 2 మిగిలిపోయింది, ఇక్కడ 2, ఈ నెంబర్ అంతా డివిజిబుల్తో అయిపోతుంది. ఇక్కడ 3 మిగిలిపోయింది, 3, ఈ నెంబర్ అంతా డివిజిబుల్. ఇక్కడ 3 తీసుకోనుకోండి, అందగల ఈ 3 ఈ 2 పక్కన పెట్టాను, అందగలను 3 ఈ 2 రిమైండర్స్ అని పక్కన పెట్టాను. మిగతావన్నీ 9 డివిజిబిలిటీనా, 9తో డివిజిబుల్ అయిపోయినట్టే కదా. సో మిగిలిన ఏమున్నాయి ఇంకా నెంబర్స్, రిమైండర్స్ కదా మిగిలినవన్నీ. 2 3 0 2 0 అంటే ఇది మిగిలింది. అంటే 2 + 3 + 2 ఇవన్నీ ఏంటి, ఇండివిజువల్ రిమైండర్స్. ఓకేనా, ఆ రిమైండర్స్ అన్ని కలిపితే ఎంత అవుతుంది. 2 4 7 7 అవుతున్నాయి రిమైండర్స్ అన్నీ కలిపి. ఓకేనా, ఇవన్నీ కలిపితే మామూలుగా పక్కన పెడితే ఈ నెంబర్స్ అన్ని కలిపితే వచ్చిన వాల్యూ అంతా ఇది. ఓకేనా, అన్నీ కలిపితే వచ్చిన వాల్యూ ఇదే కదా. సో దీని యొక్క రిమైండర్ కూడా మనకి ఎంత అవ్వాలి, 7 అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఇండివిజువల్ రిమైండర్స్ అన్ని కలిపితే 7 అయ్యింది. దీన్ని మొత్తం కలిపితే సమ్ ఇదే కదా. సో సమ్ యొక్క 9తో డివిజిబుల్ చేయగా రిమైండర్ 7 రావాలి. 7 వస్తుందో లేదో చెక్ చేయండి. సో చెక్ చేయాలంటే అలాగా 9 డివిజిబుల్ టూల్ ప్రకారం సమ్ ఆఫ్ ది నెంబర్స్ కలిపేయండి. అంటే డిజిట్ సమ్ చేయండి. అంతా 7 7 14 6 20 24 1 25 25 25/9 అంటే రిమైండర్ ఎంత. 2 2 9 2 + 18 25 - 18 అంటే 7. ఓకేనా, సో ఇండివిజువల్ రిమైండర్స్ ఆన్సర్ రిమైండర్స్ ఈక్వల్. సో దీన్ని బేస్ చేసుకొని మనం డిజిట్ సమ్ చేస్తున్నాం. అది మల్టిపుల్ అని అవ్వచ్చు, ఎడిషన్ సబ్ట్రాక్షన్ అవ్వచ్చు, మల్టిపుల్ అని అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకేనా, నేను చేసిన సమ్స్ ఒక్కసారి చూసుకుంటే మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు మనం మల్టిపుల్ ఎలాగవుతుందన్న అంటే ఇప్పుడు 88 హాఫ్ ఇంటూ 3 + 24 అన్న ఇది పర్సంటేజ్లో చెప్పాను. 85%, 24%, హాఫ్ 210 - x = 112 అని చెప్పాను నిన్న. ఓకేనా, లాస్ట్ క్లాస్. ఇక్కడ చూసుకోండి, ఒక్కో నెంబర్ మీరు 9తో డివిజిబుల్ చేసుకుంటారు అనుకోండి, మల్టిపులే కాబట్టి టోటల్ 9. ఇది మల్టిపుల్, ఇది హాఫ్ కదా. ఈ రెండింటికి ఫస్ట్ రూల్ సెట్ అవుతుంది. బోర్డ్మన్ రూల్స్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్స్, తర్వాత హాఫ్, మల్టిపుల్ ఆ రూల్ కాబట్టి ముందు ఈ రెండింటికి ఇండివిజువల్, టోటల్ రిజల్టెంట్ ఇదే కదా అవుట్పుట్ దీనికి.
సో దీని రిమైండర్ సమ్ దీని రిమైండర్కి ఈక్వల్ అవుతుంది, ఈక్వల్ అవ్వాలి. అదే నాన్ డివిజిబిలిటీ రూల్ కింద మనం చేస్తున్నాం. మనం మల్టిపుల్ ఉంటే ఇప్పుడు అందకల్లా చూడండి 21 ఉంది కదా, 9 ఉంది, ఎంత వస్తుంది రిమైండర్? 3 వస్తుంది. నేను 21ని 3తో మల్టిపుల్ చేసాను అనుకోండి, ఓకేనా, 21 3 63, 9తో 3 చేస్తే ఎంత వస్తుంది రిమైండర్? 0. ఎందుకు 0 అయింది? మనం +3 కట్ చేయాల్సింది, ఇంటూ 3 చేయాలి. 3 3 9, ఈ 9తో పోతుంది కదా, అందుకు రిమైండర్ 0. అదే 22 ఉందనుకోండి, 9తో డివిజిబుల్ చేసాం అనుకోండి, రిమైండర్ 4 వస్తుంది, అంతే కదా. 2 + 2 4 అని చెప్పేసుకోవచ్చు చెప్పలేండి. సో దీన్ని మల్టిపుల్ విత్ 2 చేసాను అనుకోండి, సో రిమైండర్ కూడా మల్టిపుల్ 2 అవుతుంది. అప్పుడు రిమైండర్ 8 అవుతుంది. అవుతుందో చూడండి, 22 2 44, బై 9 చేస్తే రిమైండర్ 8. ఓకేనా. మల్టిపుల్ ఉంటే రిమైండర్ మల్టిపుల్ చేయండి, ఎన్ని మల్టిపుల్స్ ఉంటే అన్ని మల్టిపుల్స్. ఇప్పుడు మామూలుగా 21 × 22 ఉంది, 9తో డివిజిబుల్ చేసాం అనుకో, రిమైండర్ అంతా వస్తుంది మనకి. దీంతో చేస్తే రిమైండర్ 3, దీంతో చూస్తే రిమైండర్ 4. 3 4 12. 12 అనేది మనకు అవ్వదు కదా మామూలుగా. 12 అంటే మళ్ళీ దీంట్లో ఒక 9 ఉంది కదా, సో 9 తీసిగా 9 + 3 అని రాసుకోవచ్చు కదా. సో 9 తీసిగా 3 అనేది టోటల్ రిమైండర్ అవుతుంది అప్పుడు. సో దీంతో 9 డివిజిబిలిటీ చేస్తే 3 అనేది రిమైండర్ ఉండిపోతుంది. ఈ బేస్ చేసుకొని మన డిజిట్ సమ్ కాన్సెప్ట్ అనేది తయారు చేశారు. ఓకే అన్న, 3 దగ్గర 6 దగ్గర 9 దగ్గర ఎందుకు డివిజన్ రూల్ ఫాలో అవ్వట్లేదు? డివిజన్ రూల్ ఎందుకు ఫాలో అవ్వట్లేదు? ఓకేనా, ఎందుకు అవ్వట్లేదు అంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నేను చెప్పాను మీకు, సమ్ము డివిజన్లో మనం 9తో డివిజిబుల్ చేస్తున్నాము ప్రతిదానికి, ఇక్కడ సర్టెన్ నెంబర్ ఉంది. ఓకేనా, మనం రిమైండర్స్తో మనం సమ్ చేస్తున్నాం, 9 రిమైండర్స్ తోటి. ఓకేనా, సో ఇక్కడ 9 రిమైండర్, ఇక్కడ 9 రిమైండర్స్ అనే రిమైండర్ సర్టెన్ నెంబర్ రిమైండర్ 3 10 తీసుకుని అందగలను. సర్టెన్ రిమైండర్ పెట్టుకొని ఇక్కడ రిజల్ట్ టోటల్ సమ్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిపుల్ ఏదో ఒకటే. ఓకేనా, సో ఇక్కడ రిమైండర్స్ తోటి ఈక్వల్ చేసుకుంటున్నాం 9 డివిజిబిలిటీ రూల్ చేసుకొని. ఓకేనా, అదే ఇప్పుడు నెంబరు 3/5 ఉందనుకోండి, దీన్ని నువ్వు 9 రిమైండర్ చేసుకొని చేయగలవా? చేయలేవు. ఓకేనా, 9 రిమైండర్ చేయడానికి అవ్వదు, పాసిబిలిటీ లేదు. ఎందుకంటే ఈ ఇప్పుడు 3/5 కాబట్టి దాన్ని హోల్ బై 9 చేసుకున్నాం అనుకో, ఈ 5 కిందకు వచ్చేస్తుంది. సో 9 5 అని రాయాలి. నువ్వు ఎలా రాయాలి నెంబర్ని? 3/9 × 5 అని రాయాలి. ఇప్పుడు వాల్యూ మారిపోతుంది కదా, 9 రిమైండర్ ఫాలో అవడానికి ఛాన్స్ లేదు. ఓకేనా, సో ఇలా రాకుండా ఏం చేయాలి అంటే డినామినేటర్లో వాల్యూ 1 వచ్చేటట్టు చూసుకోవాలి. 1 రావాలంటే కింద ఎంత అవ్వాలి? సమ్ అనేది 10 అవ్వాలి, అంతే కదా. సమ్ 1 అవ్వాలి, 10 అవ్వాలి, లేకపోతే 100 1000 ఎంతైనా అవ్వచ్చు, కానీ 1 అవ్వాలి. అండ్ డిజిట్ సమ్ చేస్తే ఎంత వస్తుంది? దీనికి 1 వస్తుంది. అలా 1 అయ్యే ఛాన్సెస్ మన దగ్గర ఎక్కడ ఉన్నాయి చూసుకుంటే, ఎక్కడ ఉంటాయి మనకి? ఒకటి 1 అయితే ఇంకోటి 9 అవ్వాలి, ఒక 2 అయితే ఇంకోటి 7 అవ్వాలి, ఒకటి 3 అయితే ఇంకోటి 6 అవ్వాలి, ఒకటి 4 అయితే ఇంకోటి 5 అవ్వాలి, 5 4 రిమైనింగ్ మళ్ళీ కింద నుంచి పైకి వెళ్తుంది. అంతేనా? ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయి మనకి. సో కంప్లీట్ రాస్తాం అనుకోండి, 6 3 7 2 9 1, 6 3 కాదు 6 4, మనకి 10 కదా అవ్వాలి, సారీ 1 9 1 2 3 4 5 5 6 7 8
6 7 8 9 1 2 3 4 ఇదే కదా, వీటి సమ్మే కదా 10 అవుతుంది. ఓకేనా. సో మనకి ఇప్పుడు నెంబర్ ఎంత ఉంది, సంథింగ్ ఎక్స్ ఉంది, x/2 ఉంది అనుకోండి. ఈ 2ని 10 చేయలేము మనం. చేయొచ్చు ఎప్పుడు, కిందన పైన 5తో మల్టిపుల్ చేసాం అనుకోండి, వాల్యూ ఏం చేంజ్ అవ్వదు కదా, అంతే కదా. పైన కింద 5తో మల్టిపుల్ వాల్యూ చేంజ్ అవ్వదు. 2 5 జర్స్ ఎంత 10. ఓకేనా. 10 యొక్క యూనిట్ డిజిట్ సమ్ ఎంత 1. సో డినామినేటర్ 1 అయిపోయింది ఇక్కడ మనకి సెకండ్ టేబుల్లో. అదే x/3 ఉందనుకోండి, 3 మనం 10 చేయగలమా? 3 టేబుల్ చెక్ చేసుకోండి మొత్తం అంతా. నువ్వు 3 టేబుల్లో ఏ సమ్ చూసుకున్నా సరే, డిజిట్ సమ్ చూసుకున్నా సరే 10 అవ్వదు. చూసుకుంటే 3 6 9 12 15 18 21 ఇలా చూసుకుంటే ఇదే రిపీట్ అవుద్ది. ఇక్కడ ఎంత వచ్చింది 3 6 9 3 3 6 9 3 3 6 9 3. ఇదే సర్కిల్ మెయింటైన్ అవుతుంది తప్ప 10 రావడానికి ఛాన్స్ లేదు. అందువల్ల మనం దీంతో పైన కింద ఎంత ఏది మల్టిపుల్ డివైడ్ చేసినా ఇది క్యాన్సిల్ అవ్వదు. ఓకేనా. అందువల్ల 3 ఉన్నప్పుడు మీరు డిజిట్ సమ్ చేయకండి అని చెప్తున్నాను నేను. ఇదే ప్లేస్లో 6 ఉన్న 6 కూడా సేమ్. అక్కడ ఎంత వస్తుంది, 6 1 6 6 1 12 అంటే 3 6 3 18 అంటే 9 6 4 24 అంటే 6 3 9. ఇదే సైకిల్ రిపీట్ అవుతుంది 6 టేబుల్లో. ఓకేనా. x/6 ఉంటే దీన్ని ఇక్కడ 1 చేయలేము. యాజ్ యూజువల్లీ 9th టేబుల్లో ఏది మల్టిపుల్ చేసినా 9 అవుతుంది కాబట్టి 9th టేబుల్లో కూడా చేయలేము. కానీ 4th టేబుల్ అలా కాదుగా. అదే x/4 ఉందనుకోండి, దీన్ని 10 చేయాలంటే 4 7 జర్స్ 4 28 10 అవుతుందా? ఇది డిజిట్ సమ్ 1. 5th టేబుల్ ఉందనుకోండి, 2తో మల్టిపుల్ చేయొచ్చా? సో x/1 అవుతుంది, అంటే 2x/10 అవుతుంది, 1 అవుతుంది. 7th టేబుల్ ఉందనుకోండి, x/7 ఉందనుకోండి, ఇది ఎప్పుడు అవుతుంది? 4 జర్స్ 4తో 7 అయితే 7తో 4 అవుతుంది. ఓకేనా. అప్పుడు 4x/1 4 28 2 8 10 2 + 8 10 10 అంటే 1. 8 చూసుకుంటావు అనుకోండి, x/8 చూసుకుంటే నువ్వు 8తో మల్టిపుల్ చేయడం 8ని 8x/8 64 6 + 4 10 10 అంటే 1. అందుకే సో అన్ని నెంబర్స్తో 10 రావడానికి ఛాన్సెస్ ఉంది, కానీ 3 6 9 తోటి 10 చేయడానికి వీలు లేదు. అందుకల్లా ఒక సమ్ చెప్తాను. అందుకల్లా 3 6 9 వచ్చినప్పుడు ఎప్పుడూ అవ్వదు ఏంటన్నా అంటే కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అది ఎప్పుడో చూసుకోండి మామూలుగా. ఇప్పుడు అందుకల్లా నేను ఒక సమ్ చెప్తాను. ఆడు వాల్యూమ్ ఆఫ్ ది కోన్ అడుగుతున్నాడు. వాల్యూమ్ ఆఫ్ ది కోన్కి వాల్యూమ్ కావాలంటే ఏం చేయాలి? ఏం కావాలి మనకి? ఆర్ వాల్యూ కావాలి, హెచ్ వాల్యూ కావాలి. ఈ రెండు ఉంటే సరిపోతుంది. వాల్యూమ్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఫార్ములా ఎంత? 1/3 πr²h. అంతేనా? నేను ఆర్ వాల్యూ 3 ఇస్తున్నాను. ఓకేనా. హెచ్ వాల్యూ సంథింగ్ 4 ఇస్తున్నాను, 4.5 ఇస్తాను హెచ్ వాల్యూ. ఓకేనా. నేను సబ్స్టిట్యూట్ చేస్తాను అనుకోండి, 1/3 22/7. ఆర్ వాల్యూ ఎంత? 3. r² అన్నాను కదా, ఇంకో 3 ఇంటూ హెచ్ వాల్యూ 4.5. ఓకేనా. ఇది యాక్చువల్ నెంబర్స్. ఇవి డిజిట్ సమ్స్ నెంబర్స్ కాదు కదా, యాక్చువల్ నెంబర్స్. ఇవి యాక్చువల్ నెంబర్కి పోయింది 3 తోటి. ఇప్పుడు 3 డివిజిబుల్ కాదు కదా, సో మనం ఇది సాల్వ్ చేయొచ్చు దీన్ని. ఎందుకంటే మల్టిపుల్ డివిజిబుల్ బై 3 పోయింది. ఇక్కడ 7 ఉంది, డివిజిబుల్ బై 7 ఉంది కాబట్టి మనం సమ్ చేయొచ్చు. మనం అలా చేస్తాం. 2 2 4 4/7. ఓకేనా. ఇంటూ 3 ఇంటూ 4 5. ఇది 9 అయిపోతుంది. సో 9 అంటే 0. సో దీని ఆన్సర్ యొక్క వాల్యూ
ఆన్సర్ ఏమవుతుందంటే 9 డివిజిబుల్ అవుతుంది. అంటే ఆప్షన్లో ఏదైతే 0 అవుతుందో, ఏ డిజిట్ సమ్ అనేది 0 అవుతుందో అది ఆన్సర్ అయిపోతుంది. ఎందుకంటే డిజిట్ సమ్ ఇక్కడ 0 అయిపోయింది ఇక్కడ. సరేనా? సో ఇలాంటి సిచ్యువేషన్లో అంటే మెయిన్ వాల్యూ 3కి 3 క్యాన్సిల్ అవ్వాలి. ఇలా కాకుండా 1/3 ఆర్ వాల్యూని ఇప్పుడు ఎంత ఇచ్చాను అనుకుంటారు. ఇప్పుడు ఇది 3 ఆర్ వాల్యూ అంత 1.5 ఇచ్చాను అనుకున్నాం. అలాగల్లా 1.5 కూడా కాదు, 1.5 ఇచ్చాను అనుకున్నాం. ఆర్ వాల్యూ 1.5 ఇచ్చాను అనుకోండి. 1/3 ఇంటూ 22/7 ఇంటూ 1.5 ఇంటూ 1.5 ఇంటూ హైట్ 4.5 అని రాసాం. బాగానే ఉంది, 4.5 అని రాసాం. ఇక్కడ డిజిట్ సమ్ చేసాం అనుకోండి, 3/21 అని రాసేస్తారు మీరు సింపుల్గానే. ఇలా రాసా. ఇది ఎప్పుడవుతుంది? 3/21. ఇది బాగానే ఉంది. 22 ఇంటూ 1.5 ఉంది కదా, 1.5 ఇంటూ 1.5 ఇంటూ 4.5. ఇక్కడ 3తో మళ్ళీ డివిజిబుల్ చేస్తారు, అంతేనా? 3/21, 3/5 = 15. ఇది సెట్ అవుతుంది. ఇక్కడ కాదు కానీ మెయిన్ కాన్సెప్ట్ ఏట్లేదు. డిజిట్ సమ్ 3 వచ్చి ఇండివిజువల్ మెయిన్ నెంబరు, ఇది డిజిట్ సమ్ వాల్యూ అనుకోండి. ఈ రెండు క్యాన్సిల్ చేస్తే మనకి ఆ సమ్ రాంగ్ అయిపోతుంది. ఇక్కడ సరిగ్గా నాకు ఎగ్జాంపుల్ వాల్యూస్ దొరకలేదు కానీ మెయిన్ కాన్సెప్ట్ డిజిట్ సమ్ తోటి మెయిన్ సమ్ డివిజిబిలిటీ రూల్ కట్ చేయడానికి లేదు. కట్ చేస్తే ఆ సమ్ రాంగ్ అయిపోతుంది. ఓన్లీ ఇది ఎప్పుడు ఫెయిల్ అవుతుందంటే 3కి 6కి 9కి మాత్రమే సెట్ అవుతుంది. 9 పక్కన పెట్టండి, ఎందుకంటే ఇక్కడ ఆటోమేటిక్గా 9 ఉంటే 0 అయిపోతుంది. 9 కింద ఉంటే సమ్మే చేయకూడదు, ఎందుకంటే 9/x అంటే 9 అంటే మీనింగ్ ఎంత? 0. సంథింగ్ బై 0. అదే ఏ నెంబర్ అయినా 0 అయితే ఈ వాల్యూ దేనికి ఇండికేషన్? ఇన్ఫినిటివ్. సమ్మే సాల్వ్ అవ్వదు అక్కడ. ఓకేనా? సో అందుకోసం అనేసి నువ్వు మోస్ట్లీ అందుకే ఎవరు చేసేమంటావు 3, 6, 9 ఉన్నప్పుడు డివిజిబిలిటీలో ఆ సమ్ చేయొద్దు అంటాం. ఇంకెక్కడ సమ్ చేయకూడదు రూల్ ఎక్కడ ఉందంటే, మనకు తెలుసు మామూలుగా ఒక సెట్ అయ్యే నెంబర్ ఇచ్చేస్తే 625. దీనికి వస్తే డిజిట్ సమ్ ఆప్షన్ ఉంది, చేసి వచ్చి మనం బాగానే ఉంది. ప్లస్ 623 ఇలా ఉందనుకోండి, మనకు ఆప్షన్స్ ఎలా సెట్ అవుతుంది? మనం దీనికుంటే మనకు ఆప్షన్స్లో స్క్వేర్ చేసుకుంటాం సింపుల్గానే. ఇలా ఉండి ఎడిసి నుండి ఇలా ఉంటే ఎలా చేస్తాం? అప్పుడు దీనికి వేరే సమ్ ఉంటుంది కదా, దీనికి వేరే నెంబర్ ఉండి హోల్ స్క్వేర్ ఉండాలి కదా. ఈ రెండింటికి కలిపి సింగిల్ హోల్ స్క్వేర్ అంటే పాసిబిలిటీ లేదు. అదే ఈ సింబల్ ప్లేస్లో మల్టిపుల్ ఉంటే, లైక్ 625 ఇంటూ √623 ఉందనుకోండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు? హోల్ రూట్ చేసేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు ఈ సింగిల్ రూట్ కింద అయిపోయిందా? మనకు ఆన్సర్ ఎలా ఉంటుంది? అప్పుడు హోల్ స్కేల్లో సింగిల్ ఆన్సర్ కాబట్టి వస్తుంది. ఇక్కడ డ్యూయల్ ఆన్సర్ ఉంది, ఇక్కడ సింగిల్ ఆన్సర్ ఉంది. సో ఈ సమ్ మనం చేయడానికి ప్రిపేర్ చేయాలి. ఓకేనా? ఎలా ఉంటే అవ్వదు. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉన్నా అవ్వదు. ఓకేనా? డివిజిబుల్ ఉందనుకోండి, మీరు డివిజిబుల్ అని రాసేసుకోవచ్చు కదా అలాగా. 625/623 అనేసి సింగిల్ వాల్యూ. ఓకేనా? సో ఇక్కడ చేసుకోవచ్చు. అంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ రూట్స్లో అయితే ఇక్కడ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఉందనుకోండి, మనం ఫైండ్ అవుట్ చేయప్పుడు 45% ఆఫ్ 45% x is equal to 735. ఓకేనా? అయితే ఎక్స్ వాల్యూ అని అడిగాడు అనుకోండి, మామూలుగా పర్సంటేజ్ మనం లెక్కలో పక్కన పెట్టండి. 45 పెడితే ఎంత అవుతుందండి? 9. 9 అంటే 0, ఆఫ్ అంటే ఇంటూ అంటే ఎక్స్. మనకి ఇక్కడ వాల్యూ 0 అయిపోతుంది.
జీరో ఇంటూ ఎక్స్ అంటే జీరో. మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూ ఉండట్లేదు. మన ఎక్స్ వాల్యూ ఇక్కడ జీరో అయిపోతుంది మామూలుగా అయితే. ఇంటూ ఇక్కడ ఓవల్ జీరో జీరో అయిపోతుంది. ఈ రెండు ఈక్వల్ అవ్వవు కదా మామూలుగా అయితే. 7 3 10 5 అంటే 6 వస్తుంది ఇక్కడ రిమైండర్. ఎలా అవుతుంది? సో మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలో ఆ నెంబరు నెవర్ మల్టిపుల్ విత్ 9. ఇది ఇక్కడ ఇప్పుడు ఇది ఎంత వచ్చింది? 45 వచ్చింది, బాగానే ఉంది. 45 కాకుండా 21% అన్నాం అనుకోండి. డిజిట్ సమ్ ఎంత వస్తుంది? ఇక్కడ 21 అనుకుందాం. డిజిట్ సమ్ ఎంత వస్తుంది? 3. 3తో మనం డివిజిబుల్ చేయగలమా? చేయలేము. అది 21 కాకుండా 42 అయింది అనుకోండి. డిజిట్ సమ్ 6 వస్తుంది. ఇది మల్టిపులే ఇక్కడ, కానీ ఇటుపక్క వచ్చేసరికి ఏడవుతుంది? డివిజిబుల్ బై 6 వస్తుంది. సో ఏదైతే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలో ఆ వాల్యూకి ఎలాగుండే సింగిల్ వాల్యూస్ ఉండి అదే మెయిన్ వాల్యూ లాస్ట్ వాల్యూ అయితే మనం ఈ సమ్ము డిజిట్ సమ్లో చేయడానికి ప్రయత్నించకూడదు. గో త్రూ ద మెయిన్ ప్రాసెస్. నేను మెయిన్ ప్రాసెస్ వీడియోస్ని నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను. సరేనా? ఇది మెయిన్ కాన్సెప్ట్. డిజిట్ సమ్కి మెయిన్ కాన్సెప్ట్ ఇదే. లాస్ట్లో చెప్పడం మర్చిపోయాను. మనకి సబ్ట్రాక్షన్స్ కింద నేను ఏ సమ్స్ చెప్పలేదు మామూలుగా అయితే, అన్ని ఎడిషన్లో చెప్పాను. పెద్ద నెంబర్ తీసుకున్నాం దగ్గర 43751 ప్లస్ 2565 మైనస్ 35433. ఇది మైనస్ అని అనుకుందాం దగ్గర. ఓకేనా? దీనికి డిజిట్ సమ్ చూసుకుందాం. ఇదే క్వశ్చన్ ఇచ్చారు అనుకోండి, దీనికి డిజిట్ సమ్ చూసుకుందాం. 7 3 10 5 5 20 అవుతుంది. రిమైండర్ 2 ఉంది. 2 5 5 10 16 18. దీని రిమైండర్ 0 అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇంకో నెంబర్ పెడదాం, 5 పెడదాం. చూసుకుంటే 5 4 9 3 3 3 9. రిమైండర్ 5 మిగిలింది. ఇప్పుడు దీని యొక్క డిజిట్ సమ్ ఎంత వస్తుంది? 2 - 5 ఉంది. 2 - 5 అంటే ఎంత? -3. -3 ఎలాగ మనం ఫైండ్ అవుట్ చేయాలి? ఆప్షన్స్లో -3 వచ్చే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే అన్నీ ఒక నెంబర్ ఇస్తాడు. 625 అనే నెంబరు, 625 అనే నెంబరు, లేకపోతే 1200 అనే నెంబరు, 1600 అనే నెంబరు, 81 అనే నెంబరు, ఏదో నెంబర్ ఇస్తారు. ఏ నెంబర్ ఇచ్చినా మనకి నెగిటివ్ వాల్యూ రాదు కదా. నెగిటివ్ వాల్యూ రాదు. మనకి డిజిట్ సమ్లో నెగిటివ్ వాల్యూ వస్తే ఏం చేయాలి? ఓకేనా? నెగిటివ్ వాల్యూ -3 ఎలా రాసుకోవచ్చు మనం? 0 - 3 అని రాసుకోవచ్చా? 0 అంటే ఎంత? 9. 9 - 3 అంటే ఎంత? 6. అప్పుడు దీంట్లో ఏ వాల్యూ 6 అవుతుందో దాన్ని నువ్వు చూస్ చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. బాగా లంటిగా తీసుకున్నట్టున్నాను క్లాస్.